గురుభ్యో నమః. శ్రీదేవి రశ్మిమాల మహామంత్రం. ఓం శ్రీం హ్రీం నమః శివాయ. శ్రీం సర్వమంగళదేవ నమః. ఐం హ్రీం శ్రీం. ఐం క్లీం సౌః. శ్రీం సర్వమంగళదేవి నమః. ఇక్కడ మంగళము అంటే ఏంటంటే శుభమైనది, శుభమైన సమయము, శుభమైన కాలము అని అర్థం. ఇప్పుడు ఈ మంత్రం ఎవరన్నా ఎక్కడ కూర్చొని చేస్తున్నా సరే, ఏ దిక్కున కూర్చొని చేస్తున్నా శుభమైనది, శుభమైన సమయం. మంగళ అని ఉంది కదా. శ్రీ విద్యలో మంత్రాలు చేసినప్పుడు గురు పరంపరలో ప్రతి మంత్రానికి షడంగాలు చెప్పినప్పుడు ఏం చెబుతారు? అస్య శ్రీ అని చెబుతారు. అస్య శ్రీ అంటే ఏంటి? శుభమైన రోజు, శుభమైన సమయం. వాడు ఎక్కడ కూర్చొని చేస్తే అక్కడ. ఆ విధంగా ఆలోచించుకోవాలి. ఆ విధంగా ఇది రశ్మిమాల మహంతంలో ఇది బాలామంత్రము శివుడు మంత్రమే కదా. ఎక్కడ కూర్చొని చేసినా పంచభూతాలు కూడా వాడికి సపోర్ట్ చేస్తాయి. 40 రోజులు చేయాలి, రోజు 108 సార్లు చొప్పున. తర్వాత మరి దీన్ని మీరు రోజు కార్తవీర్యార్జున మంత్రానికి చేస్తే బాగుంటుంది అంటున్నారు కదండి. ఇది వైష్ణవ సాంప్రదాయం కదా. ఇక్కడ అమ్మవారి శివుడు ఉన్నారు, ఇది కూడా చేసుకుందాం మేము అంటే అలాంటి వాళ్ళు కూడా కలుపుకోవచ్చు. ఏమేమి కలపాలి? ఓం జూం జూం హ్రాం హ్రీం హ్రూం స్వాహ. ఓం ఆత్మరక్ష పరోరక్ష ప్రత్యక్ష రక్షాగ్ని స్వరూపాయ విద్యుత్ ప్రభ స్వరూపాయ మాం రక్ష రక్ష హ్రూం హ్రీం హ్రాం స్వాహ. ఫస్ట్ ప్రారంభంలో వచ్చేసి ఏమొచ్చింది? హ్రాం హ్రీం హ్రూం అని వచ్చింది. మంత్రం ముగింపులో విలోమంగా వస్తుందన్నమాట. హ్రూం హ్రీం హ్రాం అని. అంటే ఇది సుదర్శన చక్రానికి సంబంధించిన బీజాక్షర మంత్రం అన్నమాట. దాంట్లో కొన్ని శ్రీ విద్యా గురు పరంపరలో ఈ మంత్రం చేస్తుంటారు. మంత్రంలోనే ఉందిగా ఆత్మరక్ష అంటే. ఇప్పుడు మంత్రం చేసేటప్పుడు డిస్టర్బెన్స్లు వస్తుంటాయి. కొంతమందికి ఫోన్లో రావటమో, వాడీలు పిలవటమో, లేకపోతే ఇంట్లో ఏమైనా అంటుతో నీళ్లు పడతాయి, మీరు ఇక్కడ లేచి అక్కడ కూర్చొని అని భార్య ఇసిగించడం, ఇలాంటివి ఉంటుంటాయి కదా. అందుకని ఈ మంత్రం చేసేవాడు ప్రశాంతంగా కూర్చొని చేసినప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఈ మంత్రంలోనే వాడి దిగ్బంధన పెట్టేశారు ఋషులు. ఆత్మరక్ష పరోరక్ష ప్రత్యక్ష రక్షాగ్ని అంటే అగ్ని రక్షకుల్లాగా ఉంటాడు ఈ సాధకుడు అన్నమాట. కాబట్టి దీన్ని 108 సార్లు చొప్పున ఈ 2 కలిపి కానీ 1 కానీ 40 రోజులు చేసుకోండి. మీరు ఏ కోరిక కోరారో ఆ లక్ష్యం నెరవేరుతుంది ఖచ్చితంగా. కాబట్టి